కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్ళడం కుట్రలో భాగమా ఏందో గానీ, మొత్తమే అయితే సుప్రీంకోర్టు చూసుకుంటదది. కానీ బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న వాదనలేందంటే, ఇంత కష్టపడి లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్ళిన కవితను తీసుకొచ్చిన మా పార్టీ మీదనే అబండాలు మోపుతూ, నీతి లేకుండా మాట్లాడుతుందని ఆరోపిస్తున్నారు. ఏమంటారు దీనికి? నీతి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి అంత పెద్ద మాటలు కవిత గారికి ఆపాదించే పని కూడా లేదన్న. ఇలా నేను ఒకటే అంటున్నా, ఏ నీతికి కట్టుబడి కవిత గారి జైలుకి వెళ్ళన్నా? కేవలం కేసీఆర్ గారిని ఎదుర్కోలేకుండా వాళ్ళు చేసినటువంటి రాజకీయ క్రీడలో బలైపోయినటువంటి వ్యక్తి కవిత గారు. ఈ రోజు కవిత గారు కొత్తగా నష్టపోయేది ఏంటన్నా, ఈ రోజు 5.5 నెలలు జైలు జీవితాన్ని అనుభవించింది చేయని నేరానికి. పార్టీ కోసం జైలుకు పోయింది, కేసీఆర్ గారి కోసం జైలుకు పోయింది. ఈ పార్టీ అరుదైనటువంటి పార్టీ, ఇది ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీని ఆ రోజు కవిత గారి జైల్లో ఉన్నప్పుడు విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటించి ఇంటర్నల్ గా చర్చలు చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా? ఆ ప్రక్రియ ఆ సంబంధించినటువంటి వ్యవహారం కూడా వస్తే, డాడీ నేను ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధం, నాకున్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా గట్టి పోచలాగా నేను నా పైన ఆరోపణలు వచ్చినందుకు గాను వెంటనే నేను తృణప్రాయంగా దీనిపైన రాజీనామా చేస్తానంటే కేసీఆర్ గారు ఆ రోజు దాన్ని వారించడం జరిగింది. తర్వాత ఏదైతే బీజేపీతోని ఈ యొక్క లోపాయకరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ఈ రోజు కవిత గారిని తీసుకొని రావడం కోసం కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఊడ్చేసి వాళ్ళు అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ యొక్క కుట్రలో భాగస్వామ్యమై బీజేపీలో విలీనం చేసేటువంటి కుట్ర చేసిందో ఆ నాయకులు ఈ రోజు కవిత గారి గురించి మాట్లాడుతున్నారు. ఆ నాయకులు ఆ రోజు కూడా కవిత గారు వారించారు, ఇది ఒక అరుదైన పార్టీ, ఇది ఒక ఉద్యమ పార్టీ, ఒక ఉద్యమ స్వరూపం నుంచి వచ్చినటువంటి పార్టీ, కాబట్టి ఈ పార్టీ 10 కాలాల పాటు ఉండాలి. నా పైన వచ్చినటువంటి నిందలు కేవలం తాత్కాలికమైనటువంటి నిందలే, నేను వాటిని ఫేస్ చేస్తా, నేను కడిగిన ముద్దల్లాగా బయటకు వస్తా అని చెప్పేసి పోయిన ములాఖతులో పోయి కలవడానికి పోయినటువంటి వాళ్ళనే మంచి చెడులు అడిగి ధైర్యం చెప్పేసి ఆమె ఎంత ధైర్యంగా ఉండాలనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆడికి పోయిన తర్వాత కూడా మేము వారిని కలిసి ములాఖతులో కలిసి అక్క బాగున్నారు ఏంటి అనేటువంటి పరిస్థితిలో మాట్లాడితే, మీరందరూ ఎట్లున్నారు బిడ్డ, బయట ఎట్లున్నారు, మన కార్యకర్తలు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు అనేటువంటి విధంగా ధైర్యంగా ఉండండి, ఏది కూడా ఏం కాదు, వాళ్ళు చేసేది ఏముండదు, నేను ఏదైనా ఫేస్ చేయగలుగుతా, నష్టం ఏం లేదు, మనం చిన్న తప్పు కూడా చేయలేదు, ఇంట్లో ఇసుమంత తప్పు కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా వాళ్ళు నిరూపించలేరు, దీన్ని పెద్దసార్లు డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్నట్టు పరిణామంలో మనం బలైనం, అయినా నష్టం లేదు, ఇంకా గట్టిగా కొట్లాడదామని చెప్పేసి పోయినటువంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చినటువంటి నాయకురాలు కవిత గారు.